ఈ యుగముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పాపులుగానే ఉండనియండి, అపరిశుద్ధులుగానే ఉండనియండి, పరిశుద్ధులుగానే. ఇక మనకు దయా దాక్షిణ్యం లేదు. ఇప్పుడు ఎక్కడ ఏ స్థితిలో ఉంటే అదే స్థితిలో మనల్ని నెట్టివేసే కాలంలో మనము ఉంటున్నాం. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ జాగ్రత్త. మనలో దేవుని ఉజ్జీవము అనేది ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి రావాలి? అది దేవుని వాక్యము నుండి రావాలి. అది దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి. ఆ హృదయము మన మనస్సుకు ఆ ఆలోచనలు ఇవ్వాలి. ఆ ఆలోచన ప్రకారము మనము నడుచుకోవాలి. హృదయం అందు ఏది ఉంటుందో దాన్నే మనం చేస్తామని గత బేస్తవారం నాడు జాషువా పాస్టర్ గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడు వాక్యము చదవలేదు అంటే దాని సూచన ఏంటి? అది మీ హృదయంలో లేదు, వాక్యము చదవాలని. అందుకే అది మనసునకి రాలేదు. మనసునకు రాలేదు కాబట్టి ఆచరణలోనికి రాలేదు. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, నేను నీ చిత్త ప్రకారము, నీ నడతలలో నీ ఇష్ట ప్రకారము నడుచుకోనున్నట్లు నా హృదయంలో ఏం నింపుకున్నాను? ఆయన వాక్యమును నింపుకున్నాడు. నీ నామంతటి కంటే దేని కనపరిచిండు? వాక్యమును. ఇప్పుడు మనం రెండింటిని బ్లాక్ అండ్ వైట్ మాట్లాడుకుందాం. ఆయన గొప్పన, ఆయన వాక్యం గొప్పన. జనరల్గా ఆలోచన ఆయన కంటే గొప్పవారు కాదంటే కదా, కానీ ఆయననే ఏమంటున్నాడు? నీవిచ్చిన వాక్యం. ఎందుకు ఆ వాక్యం కనపరిచింది? వై? నువ్వు దేవుని కనపరిస్తే దేవుడు మనల్ని. అబ్రహాం లింకన్కు తన తల్లి చేసిన బోధ, మై సన్, యు హానర్ ద బైబిల్, బైబిల్ విల్ హానర్ యు. అంతకుముందు నుండి భక్తిపరుడే. మరి తల్లి తన చివరి కాలంలో అబ్రహాం లింకన్ పోయి, నేను ఎట్లా ఉండాలా మమ్మీ, హౌ షుడ్ ఐ లివ్ అని అడిగితే ఆమె ఒకటే మాట చెప్పింది, హానర్ ద బైబిల్, హానర్ బైబిల్ విల్. ఆ పుస్తకం మన చేతిలో ఉండి మనము దానిని సహాయం తీసుకోకుండా, దాని జోలికి పోకుండా, నేను ఆత్మీయంగా నేను మంచిగా ఉన్నా లేక రక్షింపబడినా అని ఎట్లా చెప్పగలుగుతాం? ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుంది? ఇది వాక్యము లేని కాలంలో ఇది మనల్ని ఆయనతో అనుసంధానం కలిగి ఉంటుంది. వాక్యం ఉన్న కాలంలోనే మనం వాక్యమును నింపుకోకపోతే, వాక్యం లేని కాలంలో ఇంకెట్లుంటాం? రాబో దినములు బహు చెడ్డ దినములు. కాబట్టి ప్రేమైనటువంటి వాదాల ద్రాక్షవల్లిని నేను, తీగలు. ఇప్పుడు తీగల గురించి ఏమన్నాడు యేసు ప్రభు? జ్ఞాపకం చేసుకోండి. మీకు చదివిందేమో, దాని మీద మనం అంత ఫోకస్ చేయలేదేమో.
అది చాలా సింపుల్గా వచ్చేయాలి. ద్రాక్ష తీగల గురించి ఏం చెప్పిండు? అబ్బా కరెక్ట్. ఫలింపని వాటిని ఏం చేస్తాను? దానిని కత్తిరించి అగ్నిలో పడేస్తాను. ఇప్పుడు తీగలు ఎవరండి తీగలు? మనం. ఇప్పుడు నిజంగా ద్రాక్ష చెట్టుకు ఫలించే పాట ఏది? ద్రాక్ష కాండంకు గుర్తి వస్తా, తీగలకు ఫలము, ఫలించే తీగ అక్కడ ఉంది. ద్రాక్ష వల్లిలో ఉన్న ఈ ద్రాక్ష తీగ ఫలించకపోతే లాస్ట్ వీక్ జరిగినట్టుగా మంచి ద్రాక్ష పండ్ల కొరకు నేను ఎదురు చూశాను, కానీ ఏమిచ్చినాయి? కారు ద్రాక్ష పండ్లు. కారు ద్రాక్ష పండ్లు అంటే ఏంటి? ఇవే. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ ఆలోచించండి. దేవుని కలిగినటువంటి మనమే ఈ స్థితిలో ఉంటే దేవుని లేని వారి యొద్దకు ఎట్లెళ్తామా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క పిల్లలు సమాజంగా కూడి సంఘంగా ఆయన యొక్క సహవాసం చేయాలి. ఈ సహవాసం, ఈ సంఘం ఉద్దేశం ఏంటి అంటే ఆయన రాజ్యమును ఈ లోకంలో కట్టాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ టు ది చర్చ్. The church should build the kingdom of God in this world. How can church will build the kingdom of God here? Think. What is the purpose of God? ఆయన ఉద్దేశము నా పట్ల ఏంటి? ఒకసారి నా 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 తీగ పని ఏంటి? మరి నా తీగకు ఫలములు రాకుంటే ఒకరోజు వస్తాడు ఆయన, ఫలములు లేని దానిని తీగలను కత్తిరించి మళ్ళా ఇక్కడ అంటుకుంటాయో అని ఏం చేస్తా అన్నాడు? అగ్నిలో కాల్చేస్తాడు. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చివరి వచనం, కొన్ని దాంట్లో చివరి వచనం ఉంటుంది, తర్వాత చివరి 2 క్లబ్ అప్ ఉంటాయి. హీబ్రూస్ 12 లాస్ట్ లైన్, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కన్స్యూమింగ్ ఫైర్. దహించు అగ్ని అంటే కొంచెం అర్థం కాదు, కానీ కన్స్యూమింగ్ ఫైర్ ఏం చేసేది? ఆ ఫైర్ కన్స్యూమ్ చేసేది. మనము రేషన్ కార్డుకు ఎవరు కన్స్యూమర్? మనం ఉన్న రేషన్ అంతా మింగేటోళ్ళం మనం. అట్లనే దేవుని అగ్ని ఏం చేసేది? ఇట్ విల్ కన్స్యూమ్. ఎవరిని? ఫలింపని తీగలను. కీర్తనలు, ఇప్పుడు చదివిన కీర్తనలు ఆయన సృష్టి ఆయనను మహిమపరుస్తుంది. ఆ సృష్టికి నోరు లేదు, మాటలు లేవు, భాషలు లేవు, కానీ ఆయనను మహిమపరుస్తుంది. ఆయన మహిమపరచడం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించడం. ఇప్పుడు సృష్టి ఆయన ఆజ్ఞలను ఎప్పుడు ఆచరించింది? సృష్టి ఆయన ఆజ్ఞను ఎప్పుడు ఆచరించింది చెప్పండి? ఫాలో కండి, పరిశుద్ధాత్మను అడగండి,
దేవా నన్ను ఆత్మలో ఏకీభవించేది. సృష్టి ఆయన పని, ఆయన మాటలు ఎప్పుడు విన్నారండి? సండే స్కూల్ పిల్లలు కథలు చెప్తా ఉంటాం మోషే గురించి. మోషే ఏం చేసిండు? ఆయన సృష్టినంతా ఆయన మాటలు వినేటట్టు చేసిండు. యోషువ ఆయన సృష్టిని ఆయన మాటలు వినేటట్టు. ఈ భూమి ఆయన మాటలు వింటుంది. ఇప్పుడు న్యాచురల్ జస్టిస్ ప్రకారం చూస్తే భూమి ఏం కావాలా? ఇప్పుడు ఒక బాలీడ పెట్టి వదిలేసినాం అనుకో, ఏమైతుంది? ఇప్పుడు భూమి ఏం కావాలా? ఎక్కడుంది భూమి? ఏమన్నా పిల్లల మీద ఉందా? ఇట్లా ఏలాడుతుంది ఇట్లా. ఒకవేళ భూమి నేను దేవుని మాట వినను అనుకున్నది అనుకో, సరే. ఇప్పుడు ఇవి చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి విన్నాయి? సముద్రం చేయబడింది. చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల దాకా ఆయన మాట వినది? ఇక మోషే ఆయన ఆది కాండంలో సృష్టిని చేస్తే సముద్రము ఎప్పుడు ఆయన మాట వినది? మోషే చెప్పిండు, మోషే నీవు పాయలుగా అన్నాడు. ఏమైంది? ఎన్ని సంవత్సరాలకు, ఎన్నిసార్లు అయింది? సూర్యచంద్రులు ఆగినాయి. సృష్టించబడి ఎన్ని ఏళ్ళకు ఆగింది? ఎన్నిసార్లు ఆగింది? అవి ఎప్పటి నుంచో సృష్టింపబడి నీ మాట నేను వింటానే, నీ మాట నేను వింటాని ఆయన ఎంబడి పడుతున్నాయి అవి. ఒకసారి ఉండు ఉండు అని ఇప్పుడు వినగానే వాటికి ఎంత సంతోషమైందో. ఆ సూర్యుడు చంద్రుడు ఎంత సంతోషపడి వారి సహచర సృష్టితో చూడు దేవుని మాట నేను మాటలు లేవు. ఒక గొప్ప వ్యక్తిని మనం కలుసుకున్నాం అనుకో, గమ్ము ఉండేటోళ్ళు ఎంతమంది? సపోజ్ మన ముఖ్యమంత్రి అన్నాం, కేసీఆర్ అంటే ఆయన మీ దగ్గరకు వచ్చి దినకరి ఇక్కడ శబాష్ అని పంపించేసి ఇప్పుడు ఆయన గమ్మునుంటాడా? అట్లా ఉండేటోళ్ళు ఎంతమంది చెప్పండి. చాలా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మన చర్చకు వచ్చింది. దాని తర్వాత పర్యవసానాలు ఎట్లుంది? ఒక క్షణంలో అవి ఎక్కడెక్కడికి పోతాయో. ఎందుకో ఇప్పుడు ఏమొచ్చినాయి? ఇట్లా రాగానే మొత్తం పిక్చర్ వస్తుంది. ఇక చెప్పుకొని తలము అడగకుండా చెప్తాం. ఎదురు కలిసిన కలిసిన వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేయడం కూడా ఫోన్ చేసి బాగున్నారా, అరే ఏం మంచి సంఘటన అయింది అని ఆయన వినకుండా చెప్తాం. మరి దేవుడు మనల్ని వీళ్ళందరికంటే గొప్పది. మరి ఆయన పట్ల మన యొక్క యాటిట్యూడ్ ఎట్లుంది ఒకసారి పరీక్షించుకుందాం. ఆయన కన్జ్యూమింగ్ ఫైర్, ఆయన దహించు అగ్ని. ఒకవేళ నేను ఫలింపని తీగనైతే నన్ను దహిస్తాడు అని మనకు తెలుసా? ఆయన
కంసాలి వాణి ఎవరు? కంసాలి వాళ్ళకి ఏముంటుంది చూడండి. ఆయన కొలిమి, ఆయన భయంకరుడైన దేవుడు. మన విశ్వాస జీవిత యాత్రలో మనం కేవలము ఆయనను ఒక సైడ్ చూస్తూ ఉంటాం, వన్ సైడ్ ఆఫ్ కాయిన్. అది కృపామయుడుగా, ఆయన ప్రేమమయుడుగా చూస్తూ ఉంటాం. మరి అదర్ సైడ్ మనం స్కూల్లో పిల్లల్ని వేస్తున్నాం. పిల్లలు హోంవర్క్ ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారు హోంవర్క్? మేము చేయమంటారా? అసలు పిల్లలకి ఏం చెప్పలేదు. నేను ఒక స్కూల్కి పోయేటాను. స్కూల్ ట్రిప్లో మా ఒక అబ్బాయి వస్తుండే, ధ్రువ్, ఆయన ధ్రువ్. చిన్న చూస్తేనే ఎట్లా అంటే సాలిడ్ ఉంటాడు. అతని ఎంటికలు, పిల్లగాని ఎంటికలు ఈవెన్ 10 ఎంటికల కంటే దొరుకుతుంది. అలా పీటీ సార్ నీకు మ్యాజిక్ చూపెడతాను అంటే ఎంటికలు బట్టి ఇక లేపుతున్నాయి, ఏమనకపోతుంది. క్లాస్లో కూర్చున్నాను, పప్పుల టిఫిన్లు ఏమున్నా అన్ని గారు ఏమేమో చేసిన పైసలు డబ్బులు బాగా కడుతుంది. రూట్ స్కూల్ అని నేను పోతుంది, పంజాబ్ రోడ్ నెంబర్ 45 అవుతుంది. ఇక వానికి ఏం లేదు. క్లాస్లో అందరు పిల్లలు ఉంటే ఆ గేట్ దగ్గర చేసి ఆయన కూర్చోబెడతారు. ఆయన పని ఆయనకి నో హోంవర్క్, అది ఏం చేస్తున్నా ఏమిరా ఏమి అడగలేదు. మరి మనల్ని కూడా అట్లా కూర్చోబెడితే కాబట్టి ఆయన భయంకరుడైన, ఆయన చేతిలో పడుట భయంకరం. మనం ఎక్కడికి పోయినా ఆయన మనల్ని ఫాలో చేసే దేవుడు. ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉంది? సృష్టి అంతటి మీద ఉంది. మరి ఎక్కువ ఎవరి మీద ఉంది? ఆయన బిడ్డల మీద. ఆయన బిడ్డలు మాట్లాడుకుంటుండగా ఆయన ఏం చేస్తాడు? గుత్తాల కాదు, గుత్తాలకించుడు కాదు. మనం ఏదైనా సీక్రెట్ మంచి వినబడాలంటే ఎట్లా పెడతాం? చూడు, చెవి యొగ్గి అంటే గివ్ ఇంపార్టెన్స్ టు ఆయన పిల్లలకు. ఆయన పిల్లలమైనప్పుడు ఆయన మనం ఎక్కడ పోయినో మనకు గుర్తుపడు తెలియదా? ఆయన మన ఎంబడి వస్తున్నాయని మనకు తెలియదా? కానీ ఆ అవగాహన లేకుండా మనం జీవిస్తున్నాం కాబట్టి మనం వీఆర్ నాట్ అప్ టు ద మార్క్. దయచేసి గమనించండి. వాక్యము చెప్పడానికి మరి సిద్ధపడి వచ్చినాం. మరి లాస్ట్ వీక్ వాక్యమే మన జ్ఞాపకం లేకుండా, దాని ధ్యానములో మనం బలపరచబడుకోకుండా ఇంకొక వాక్యాన్ని ఎట్లా వింటాం? ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఒకసారి సువార్త విన్న వ్యక్తి మరి ఒకసారి వినే హక్కు కోల్పోయినాడు. మరి వారికే అంత కఠినమైన మాట ఉంటే రక్షింపబడిన విశ్వాసమైన మనకు ఇంకెంత కఠినంగా ఉండాలి? ఎందుకంటే రాబో దినములలో
వ్యక్తిగతంగా ఎవరికి వారమే జవాబుదారి. సంఘం నిలబడి మా సంఘంలో వీరి కొరకు కృప చూపానికి వీలు లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని ఉద్దేశము మనల్ని ఎన్నుకోవడానికి ఏమై ఉంది? యోగ్యులమనా? మనకంటే ఈ లోకంలో యోగ్యులైన వారిని వదిలిపెట్టి మన దగ్గరికి ఎందుకు వచ్చిండు? బైబిల్కు మంచి యాక్రోనిమ్ ఇచ్చారు. ఏంటది? యాక్రోనిమ్ ఏమంటారు? దాన్ని అబ్రివేషన్ టైప్ ఉంటుంది కదా. ముందు ఉన్నదాన్ని చేస్తేనేమో అబ్రివేషన్ అంటారు. తర్వాత కనుక్కున్నారు కాబట్టి దీన్నేమో నేను కరెక్ట్ స్పెల్ చేయకపోవచ్చు. ప్రొనౌన్స్ యాక్రోనిమ్. వాట్ ఈస్ ద యాక్రోనిమ్ ఆఫ్ బైబిల్? చర్చిలో ఎవరికి తెలియకపోయినా మా కజిన్ గ్రూప్లో ఉన్న వారికి తెలియాలి. రక్షింపబడని ఒక చిన్న పెట్టింది దాన్ని. ఖాళీ చూసి వాట్సాప్ హ్యాపీ అనుకో. దాని యాక్రోనిమ్ ఏంటి అంటే బిఫోర్ బెస్ట్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లివింగ్ ఎర్త్. అది మనము దీన్ని వదిలే ముందు మనకి ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్. ఇట్స్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ అవర్ లైఫ్. బైబిల్ ఈజ్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ అవర్ లైఫ్. నాట్ ఓన్లీ లైఫ్, ఆఫ్టర్ లైఫ్ ఆల్సో. మన దిక్సూచి, మన జీవిత దిక్సూచి అది. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా. మరి పరలోకంలో మన యొక్క పౌరస్థితి, మనం ఎట్లుంటాం, ఏం కాదు, అన్ని అడ్రస్ చెప్పేది మ్యాప్. అది గూగుల్ మ్యాప్లో ఉన్నట్టు కాదు. మొన్న నేను మా సెకండ్ షిప్ ఐ ఆపరేషన్ అయితే మల్కాజ్గిరికి చూడడానికి పోయినా. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ దగ్గర. సో అటు నుంచి వచ్చేటప్పుడు ఆ ఉబ్బరి కూడా ఉంటాయి కదా, చిన్న లైన్. ఆడొచ్చి ఒక అడ్రస్ అడుగుతుంది. ఏం అడ్రస్ కావాలంటే కోకోకోలా కంపెనీ అన్న. మీరు ఎక్కడి నుంచి వచ్చిరంటే స్టేషన్ నుంచి వస్తున్నాం అంటే. స్టేషన్ నుంచి వచ్చినాం, ఈ సందర్భం కిందకి వచ్చినాం అంటే ఏం మ్యాప్ అవుతాను. గూగుల్ మ్యాప్ చూసుకుంటా పాలనుకోవచ్చు, వస్తుంది అటు నుంచి. కానీ రాదగిందేనా, వెళ్ళదగిందేనా? అది ఏ క్యావో ఆధా గంట గేట్ దాల్కి అంటుంటారు. ఇవి అన్నీ కఠినమైన రూట్లు చూపెట్టేది గూగుల్ రూట్ మ్యాప్. కానీ బైబిల్ రూట్ మ్యాప్ అట్ట ఉంటుంది కాదు. చిన్ననైనా మన గురి వద్దకు తీసుకుపోయేది, దగ్గర దారి గుండా, సులువైన దారి గుండా. దానిని వదిలేసి మనము మన స్వప్రయత్నముల ద్వారా ఎందుకు దేవునికి దూరంగా ఉంటున్నాము? దూరంగా ఉంది దేవునికి దగ్గరగా ఉంటున్నాం అనుకుంటున్నాం. ఒకసారి గమనించినాం, మనల్ని మన గురించి ఆలోచన చేసినామా? ప్రేమైనటువంటి మాట ఒకసారి గమనించి మన యొక్క బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఏంటి గ్రహిస్తాం.
అది గ్రహించుకోకుండా నేను విశ్వాసిని, నా సీనియారిటీ ఇంత, నేను జూనియర్నైనా సీనియర్ల కంటే మించిపోయినా అనుకుంటే అంత వ్యర్థమే. యేసు ప్రభు మాటలు బైబిల్లో ఉత్తగా రాయలేదండి. కడపటి వారు ఏమవుతారట? మొదటి వారు కడపటి వారు అవుతారు. మరి మనం ఎట్టివారం? మొదటి నుండి కడపటికి పోయేవారమా, లేక కడపటి నుండి మొదటికి వచ్చేవారమా? నేను నా యొక్క ఆత్మీయ యాత్ర ఎట్లా కొనసాగిస్తున్నా? ఒకసారి గమనించుకున్నాను. నేను బైబిల్ వాక్యమును నేను చెప్పటం లేదు. బైబిల్ వాక్యానికి మన జీవితము అనుకూలంగా ఉందా లేదా అని చెప్పు. ఒకసారి మనల్ని మనం హృదయపూర్వకంగా గమనించుకున్నాం. దాని ప్రకారము ఆయనకు మహిమను తెస్తాను. మన యొక్క వాక్య పఠన, మన యొక్క ప్రార్థన, మన యొక్క దాతృత్వము, మన ప్రేమ, దీర్ఘశాంతము, దయాళుత్వము అన్నీ కూడా అగ్ని పరీక్షకు నిలబడవు. ఏదైతే క్రియారూపకం ఉందో అది అగ్ని పరీక్షకు నిలబడుతుంది. బైబిల్లో ఉంది కదా, ఆయన అగ్నిలో పరీక్షించినప్పుడు దేని పరీక్షించింది? ఆయన గడ్డి, కొయ్యకాలు, ఇంకా లిస్ట్ ఇచ్చిండన్న, ఇవన్నీ కూడా అగ్నిలో వేసిండు. మళ్ళా తీసామని చేస్తే ఏం లేవాలి. లాస్ట్ కొన్ని బంగారం, వెండి, వెలగల రాళ్ళు. ఎందుకు వాటికి అంత విలువ వచ్చింది అంటే అవి అగ్ని పరీక్షకు నిలబడే ఎలిమెంట్స్. మనల్ని కూడా ఆయన ఏం చేయాలని అనుకుంటున్నాడు? శుద్ధ సువర్ణముగా చేయాలనుకుంటున్నాడు. యోబు అంటున్నాడు, నన్ను పరిశీలించిన తర్వాత ఆయన ఏమైందంట? శుద్ధ సువర్ణముగా. ఆయన దేనికి కూడా చెడిగాడు. మరి పౌలును కూడా జ్ఞాపకం చేసుకుని బృందపు పనిలో ఎందుకు ఆయన అంత పవర్ఫుల్గా ఆయన కూడా ప్రభు చేత ముందే ఆయన గురించి చెప్పిండు. ఈయన నేను వాడుకొనబోయే సాధనం. ఆయన ఎన్ని శ్రమలు, ఎన్ని హింసలు, ఏమైనా ఆయన భరించడానికి సిద్ధంగా. మరి మనల్ని చూసేందుకు అనలేదు. ఒకసారి ఆ దేవుడు, అప్పుడున్న దేవుడు, ఇప్పుడున్న దేవుడు ఒకడే, మారని దేవుడు, మాట తప్పని వాడు. ఎందుకు పౌలును అట్లా ఉపయోగించుకుంటూ ఎందుకు నన్ను ఉపయోగించలేకపోతున్నాడు? పౌలులాగా మొత్తం వద్దు, ఒక్క దాన్ని తీసుకుందాం మనం. ఓన్లీ వన్. మన బలహీనత ఏంటి? మన బలహీనత ఎవరు చెప్పగలరు గట్టిగా? మొట్టమొదట ఎవరికి వారే చెప్పుకోగలరు. ఫస్ట్ నా బలహీనత ఏంటి?
సెకండ్ ఫేజ్లో హస్బెండ్ అండ్ వైఫ్ చాలా నియర్గా చెప్పగలరు. హస్బెండ్ వీక్నెస్ వైఫ్ చెప్పగలరు, వైఫ్ వీక్నెస్ హస్బెండ్ చెప్పగలరు. తర్వాత ఫ్యామిలీ వస్తే పిల్లలు కొద్ది మటుకు చెప్పగలరు, పిల్లల యొక్క వీక్నెస్ తల్లిదండ్రులు చెప్పగలరు. ఇంకెక్కువ సమాజంలోని సంఘంలోనికి వచ్చిందనుకో, నా బలహీనత చెప్పు, మీరు ఎవరైనా చెప్పండి. అబ్బో మా ఇంట్లో వాళ్ళకులా దేవుడంకు బయట మా ఇంట్లో చెప్తారు ఏ కారు పెట్టమంటే, అంటే అది అద్భుతమా కాదు. ఇక్కడ అట్లా మనము ఒక నియరెస్ట్ యూనిట్ తీసుకున్నాం. ఏంటి అంటే అందరికంటే ఎక్కువ మన గురించి మనము చెప్పుకోగలం కాబట్టి అందులో నుండి ఒక వీక్నెస్ తీస్తాం. రైట్ డౌన్ మన వీక్నెస్. మీ బుక్లో మీరు మీ వీక్నెస్ రాసుకోండి. ఏ వీక్నెస్ లేని వాళ్ళు ఎవరు చెప్పండి, వాళ్ళ గురించి మనం అందరం హల్లెలూయా చెప్తాం. నీకు లేదా ప్రభాకర్? ఏ బలహీనత లేదా? లేదా? నేనేం చెప్పినా లేని వాళ్ళు చేయకున్నా నువ్వు ఎత్తినావు రైట్ వేసుకున్నావా? నేను నీ గురించి గట్టి అలలుగా చెప్తాం అనుకున్నా. అయితే అందులో ఏదైనా ఒక బలహీనత రైట్ డౌన్ మీ పుస్తకాల్లో రాసుకుందామా? ఎస్దా అంటే ఎస్, లేదంటే యూ కెన్ ప్రే అండ్ గివ్, కలెక్ట్ చేసి వెళ్ళిపో. ఫైనల్ కంక్లూజన్లో ఐ వాంట్ టు మేక్ యు ఎ ప్రాక్టీస్. మీ బలహీనత ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు దేని ప్రిపేర్ అయినాం? అన్నీ చదువుతాము, కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్లనే మన బలహీనతలో ఇంపార్టెంట్ బలహీనత ఏంటి? ఒక్కొక్కరికి రైట్ రాసుకొని ఈ వీక్ ఈ బలహీనత మీద నేను జయము పొందేటట్టు సాధన చేస్తాను. నెక్స్ట్ వీక్ ఈ బలహీనత 7 రోజులు ఎవరైతే ఒకటే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారో దానిని అధిగమిస్తారని ఒక సేయింగ్. మరి అనుభవం ఉన్న వాళ్ళు చెప్పారు. 7 days ఆ ఒక్క దాని మీదనే మనము కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈ బలహీనత నాలో నుండి నేను పోగొట్టుకుంటా. ప్లీజ్ హెల్ప్ మీ గాడ్. నా బలహీనత తీసేయని ప్రార్థన చేయొద్దు సుమా, ఎప్పుడు తీసేయడు. ఈ బలహీనత మీద నేను జయము పొందాలడానికి ప్రయత్నం చేస్తున్నా. ఐ వాంట్ టు ఫైట్. హెల్ప్ మీ గాడ్ అని ప్రార్థన చేసుకున్నాం. ఆయన ఒక గొప్ప మహిమకరమైనటువంటి ఆరాధన వచ్చే వారము అందిస్తారు. మీరు ఆ బలహీనత చెప్పకండి. నేను రాసుకున్న బలహీనత మీద నాకు 50% జయం ఇచ్చిందని చెప్తాం, 10% ఇచ్చిందని చెప్తాం. అట్లా ఒక్కొక్క వారము ఒక్కొక్కటి దాన్ని తీసుకుంటే సంవత్సరానికి ఎన్ని తీసుకోగలం? 52. ఆ రీతిగా దేవుడు దీవించునుగాక. మనం నిల్చుండి ఒక పాట పాడుచుండగా ఆయన సన్నిధికి తెచ్చిన అర్పణలను అర్పిస్తాం.